రియాజ్ గారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు జనం బాట పట్టారు. ఏ జిల్లాకెళ్ళినా కూడా బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా నిరంజన్ రెడ్డి మాజీ ఇరిగేషన్ మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంతకుముందు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు అంటే ఎక్కడ కాంగ్రెస్ విషయంలో కొద్దిగా రేవంత్ విషయంలో కొద్దిగా సాఫ్ట్‌గానే ఉన్నారు. అంటే వీళ్ళని బీఆర్ఎస్‌ని టార్గెట్ చేసిన విధంగా కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేయలేదు. మీకేమనిపిస్తుంది? ఈ ప్రశ్న కవిత గారిని అడిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఆ! నా కాంగ్రెస్ పార్టీ వాడికంటే. జనరల్‌గా కవిత గారు గాని, వాళ్ళ కుటుంబ మిమ్మల్ని ఎందుకు సభ్యుల మీద అడుగుతున్నా అంటే గాని కాంగ్రెస్ అహా! బాణం అంటున్నారు అదే కాబట్టి. సార్ నేనేమంటున్నానంటే, హ్మ్. ఇది కాంగ్రెస్ కన్నా ఆమె సమాధానం చెప్పడం రైట్ అనుకుంటున్నాను. కానీ ఒక విషయం చెప్తాను హ్మ్. అదేంటంటే, ఈ కవిత గారు మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు గదా! చాలా కాలం ఎంపీగా ఉన్నారు. ఎంపీ కూడా ఆమె లోక్సభలో చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడినారు. ఆమె ముద్రేసుకుంది. ప్రజలు ఓడగొట్టిన తర్వాత ఒక నెల రోజులు కూడా ఖాళీగా లేదు. మళ్ళీ ఆమె ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు ఈ మాట్లాడే మాటల్లో కనీసం 10% పరిపాలనలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాట్లాడితే ప్రజల్లో విశ్వాసం పొందేది ఎక్కువగా. హ్మ్. కానీ ఒక విషయం మాత్రం నేను ఒప్పుకుంటున్నాను ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్‌లో కేటీఆర్ కన్నా, హరీష్ కన్నా ప్రజల్లో మూవ్‌మెంట్ ఆమెది ఎక్కువుంది. హ్మ్. చాలా స్పీడ్‌గా మూవ్ అయితుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నది. కొంచెం ఆ బీఆర్ఎస్‌లో ఉండే అంటే కేసీఆర్ గారి తర్వాత ఉండే నాయకత్వంతో చూసినప్పుడు మిగతా వాళ్ళకన్నా ఈమె కొంచెం డైనమిక్‌గా కనబడతా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏం అభిప్రాయపడుతుందంటే ఒకవేళ ఆమె ఇవే మాటలు గతంలో మాట్లాడితే ఇంకా ఎక్కువ ఇమేజ్ ఉండేది. కవిత గారి రాజకీయ పయనం ఎటువైపు ఉంటుంది, ఏం చేస్తారనే దాని మీద వేచి చూడాలి మనం. హ్మ్. ఇప్పుడే మనం దాని మీద కామెంట్ చేయడం అనేది ఎర్లీ కామెంట్ ఉంటుంది. ఇంకా ఆమె బయలుదేరి 1 మంత్ కూడా కాలేదు. చూద్దాం ఆమె రేపు కేంద్ర ప్రభుత్వ విధానాలున్నాయి. హ్మ్. అలాగే బీఆర్ఎస్ గతం దాని మీద అక్కడక్కడ ఆమె ప్రాయశ్చిత్తం ప్రకటిస్తున్నది. ఇట్లా చేసుంటే బాగుండేది అంటున్నది. కానీ కేసీఆర్ గారిని పల్లెత్తు మాట్లాడట్లేదు. హ్మ్. మా నాయన తప్పుదోవ పట్టించిందని చెప్తున్నది. కానీ మొత్తం 10 సంవత్సరాలు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేశాడు. కేసీఆర్‌ని ఆమె ఎనిమిగా ఎక్కడ ప్రకటించలేదు. ఆమె మొత్తం కేసీఆర్, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అటాక్ చేస్తున్నది. కాబట్టి ఆ కవిత గారి మీద ఇప్పుడే ఒక కంక్లూజన్‌కొచ్చి కామెంట్ చేయడం అనేది మెచ్యూర్డ్ పాలిటిక్స్‌లో రైట్ అని నేను అనుకోవట్లేదు. హ్మ్. సీ అండ్ వెయిట్ అండ్ సీ. కానీ మిగతా ఇప్పుడు హరీష్ రావు గారితోటి, కేటీఆర్‌తో పోలిస్తే మాత్రం ఆమె యొక్క మూవ్‌మెంట్ అంటే ప్రజల్లోకి పోయే మూవ్‌మెంట్ ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్‌గా ఉందనే విషయాన్ని మాత్రం అంగీకరించాల్సిందే. అంటే జనరల్‌గా మూవ్‌మెంట్ ఎప్పుడొస్తుందంటే, అంటే మీరు ఒక విద్యావేత్తగా, మీరు ప్రొఫెసర్ కూడా. అయితే ప్రభుత్వం వ్యతిరేక విధానాల్ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళడం, ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇమేజ్ జనరల్‌గా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆవిడ ఇప్పుడు బీఆర్ఎస్‌ని విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ గదా! ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా! ఆ విమర్శలు. హ్మ్. ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా నాయకుడు ఏం కోరుకుంటాడు ఉపన్యాసంలో? ప్రజలు చప్పట్లు కొట్టాలని కోరుకుంటాడు. అదే మీ రాజకీయ నాయకుడా నేనున్నా ఇంకెవరున్నా. అంటే ప్రజలు రంజింపజేయాలి. ప్రజలను ఆనందింపజేయాలి కదా! ప్రజలను ఇన్‌స్పైర్ చేయాలి కదా! కాబట్టి ఆమె కాంగ్రెస్ మీద మాట్లాడితే జనం ఎవరు చప్పట్లు కొట్టలేరు. ఎందుకు కొట్టట్లేదంటే కాంగ్రెస్ ఓకే. పార్టీని ప్రజలు అంగీకరిస్తున్నారు. హ్మ్. మేము పరిపాలనలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్‌షిప్‌ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు నిజాయితీని ప్రజలు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఆమె కాంగ్రెస్ విమర్శ చేస్తే ప్రజల స్పందన లేదు. ఇప్పుడు షీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ యాస్ లీడర్ హర్‌సెల్ఫ్. ఆమె లీడర్‌గా ఎస్టాబ్లిష్ కావాలని ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీని అక్కడక్కడ టచ్ చేస్తున్నది. కానీ ప్రజల స్పందన రావట్లేదు. అదే బీఆర్ఎస్ నాయకులు టచ్ చేస్తే స్పందన వస్తున్నది కాబట్టి ఆమె అదే మాట్లాడుతున్నది. ఓకే. ప్రజలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బహుశా రాజకీయ నాయకురాలిగా వ్యక్తిగతంగా స్థిరపడాలనే ఆలోచన ఆమె అనుకుంటున్నాను ఇప్పుడు నా హ్మ్. నేపథ్యం చూస్తే. లేదా మరి టీఆర్ఎస్ డ్రామాలో ఒక యాక్టర్ అని కూడా మనకు తెలియదు. అనుమానం ఉందా ఆ! మీకింకా? ఉంది. ఉంది. అందుకోసం నేను హ్మ్. ఎర్లీగా నేను కామెంట్ చేయట్లేదు. అంటే కేసీఆర్ స్ట్రాటజీ కావచ్చు అయ్యుండొచ్చంటారా? కూడా మనం ఇప్పుడు కేటీఆర్ ఫెయిల్ అయ్యిండు కాబట్టి, హ్మ్. రేపు నా రాజకీయ వారసురాలే కవిత కావాలి. అది జనంలో నుంచి రావాలని కేసీఆర్ కోరుకోవచ్చు. ఇద్దరు హ్మ్. పిల్లలే కదా! కొడుకు, కూతురు ఇద్దరికీ ఆయన రకరకాల రూపాల్లో ప్రాతినిధ్యం ఇచ్చాడు 10 ఏళ్లలో. హ్మ్. ఈమె ఖాళీగా లేదు. కేటీఆర్ గారు ఖాళీగా లేరు. కాబట్టి సహజంగా కేసీఆర్ ఆ ప్రజల నుంచి రావాలి. కేటీఆర్ పార్టీ నుంచి వస్తే ఆ ప్రజల నుంచి రావాలి. ఎందుకంటే కేటీఆర్ కిందికి తిరిగి జనంలో ఉండే ఓపిక లేదు ఆయనకు. అంత ఇది బేసికల్‌గా ప్రజలను స్టామినా ప్రేమించే ఉదయం కూడా లేదంటారా? లేదు. శ్రమ కూడా చేయాలి కదా సార్! స్టామినా లేదంటారు కేటీఆర్‌కి. నేనేమంటాను సార్, మీరు నమ్మరు చాలామందికి అంటే కొంచెం విద్యావేత్తలకు, చదువుకున్న వాళ్ళకు, మిడిల్ క్లాస్‌కు కొన్ని తప్పుడు నమ్మకాలుంటాయి. ఇది జనరల్ ఇష్యూ ఏంటంటే, రాజకీయ నాయకులంటే ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు, ఈ అవినీతి ఉంటారు, జా బాగా గర్వంతో ఉంటారు, కేర్ చేయరు. ఇవి తప్పుడు అభిప్రాయాలు సార్. హ్మ్. రాజకీయ నాయకుడు రాత్రిపూట 2 గంటలు తలుపు కొట్టినా కూడా నవ్వుతూనే డోర్ ఓపెన్ చేస్తాడు. మళ్ళా 4 గంటలకు పోయి డోర్ నువ్వు కొట్టినా కూడా అదే నవ్వుతూ ఓపెన్ చేస్తాడు. ప్రజలతో విశ్వాసం లేకుండా అట్లా ఉన్నవాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ ఉండరు. అయ్యారు. ఉన్నారు సార్. మనం ఎందుకు హ్మ్. అప్పటి ఇప్పుడు వాళ్ళే మీరు సక్సెస్ అవుతున్నారు. మీరెక్కడికెళ్తే ఇప్పుడు నేను అవును. మార్నింగ్ పొద్దుగాల శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని కలిసొచ్చాను నేను. వేరే ఒక పని మీద. తీర్థం ఉన్నట్టున్నారు సార్. 7 గంటలకు పోయినా వాళ్ళ దగ్గరికి. హ్మ్. తీర్థమే. అంటే 4 గంటలకో, 3 గంటలకో వాళ్ళ నియోజకవర్గాలు చాలా దూరం ఉంటాయి. ఎక్కడో అక్కడి నుంచి మంతిని, వస్తారు వాళ్ళు కలవడానికి. ఎక్కడో హుస్నాబాదు. వాడు నైట్ 1 గంటలకు బయలుదేరి ఇక్కడికి ఆ టైంకొస్తారు తయారై. హ్మ్. అంటే ప్రజల్లో
ప్రజల ప్రేమను పొందడంలో రాజకీయ నాయకులు ఉండాలి. కేటీఆర్ గారి దగ్గర లక్షణాలు కనపడ కేటీఆర్ నిజంగా అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను పార్టీ ప్రతినిధి కాకుండా. హ్మ్. ప్రతిపక్ష నేతగా ఏం చేయాలి? తెల్లారితే గల్లీ గల్లీ, ఘర్ ఘర్, గాం గాం తిరగాలి. తిరిగి జనాల కలిసి మీరు కేటీఆర్ హైదరాబాద్ వదిలిపెట్టిపోయినప్పుడు చూసిర్రా మీరు? కవిత పనిచేస్తుంది. కానీ బహుశా బీఆర్ఎస్ శ్రేణులో కొంతకాలం ఈ కేటీఆర్ అంటూ పనికిరాలనుకున్నప్పుడు కవితను వాళ్ళు ఆస్వాదించొచ్చు. కానీ కవిత మీద ఇప్పుడే ఎర్లీగా కామెంట్ చేసి ఆమె చాలా గొప్పగా చేస్తుంది. బీఆర్ఎస్ మీద ఆమె వీరవంత తిరుగుబాటు చేసిన ప్రకటించే పరిస్థితి ఏర్పడలేదు. వెయిట్ అండ్ సీ. అంటే కాంగ్రెస్‌లో చేరడం గాని, లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి అలయన్స్ లాంటిది, ఇట్లాంటి అవకాశాలు లేవా? కొంతమంది అనలిస్టులు చెబుతున్నారు అట్లా. వెయిట్ అండ్ సీ చూద్దాం మనం. హ్మ్. గతంలో త్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం. కానీ చాలా కాలం సంజయ్ గాంధీ గారిని ఆమె రాజకీయ వారసులా గుర్తించింది. హ్మ్. కానీ సంజయ్ గాంధీ గారి భార్య గాని, కొడుకు గాని మేనకా గాంధీ. వాళ్ళు కాంగ్రెస్‌లో లేరు కదా! వాళ్ళ తర్వాత కాంగ్రెస్ పట్ల కొంత అభిమానంతోటి విషయావర్ధకం తీసుకున్నాక వరుణ్ గాంధీ కావచ్చు. వచ్చారు. చూసాం కదా! అందుకు రాజకీయాల్లో ఏమన్నా కావచ్చు. హ్మ్. ఏమైనా స్థిరాలు తీసుకోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం చెప్తాను సార్. ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో స్థిరత్వం ఎవరికి ఉంటుందంటే ఐడియాలజీ ఉన్న వాళ్ళకు స్థిరత్వం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు మొన్న ఒక ప్రకటన చేశారు. ఎంత ఉందా ప్రకటన? నేను 500 సార్లు ఓడిపోయినా మంచిదే. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రతి ప్రక్రియను ఎదుర్కొంటా అని చెప్పాడు. అంటే గెలుపే మన రాజకీయ జీవితానికి గొప్ప అనుకున్నప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో ఒకప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు రాహుల్ గాంధీ మధ్య ప్రజల్లో ఉండే అభిమానం వేరు. ఒకవేళ నేను నిజంగా ఎప్పటికీ రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నప్పుడు మహాత్మా గాంధీ గారు మనకు కనబడతా ఉంటారు. మహాత్మా గాంధీ వారసులు ఎవరో తెలియదు సార్. హ్మ్. జనం కోసం నిలబడ్డాడు. జనం చనిపోయాడు. అది మహాత్ముడైనాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఉన్నతమైన విలువలతోటి, ఉన్నతమైన సిద్ధాంతాలతో నిలబడ్డప్పుడు వ్యక్తిగతంగా కూడా ఇంటిగ్రిటీ మన వ్యక్తిగత ఇంటిగ్రిటీని ప్రజలు కూడా హర్షిస్తారు. కవిత గారి విషయంలో జరిగింది ఏంటంటే 10 ఏళ్ళు పవర్‌లో ఉన్నప్పుడు ఆమె ఎప్పుడు మాట్లాడలేదు. పవర్ పోయినాక మాట్లాడని ప్రజలు అంత విశ్వాసంలోకి తీసుకోవట్లేదు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీనివల్ల డ్యామేజ్ అవ్వలేదా అవి? అయి ఉంటుంది కదా! హ్మ్. మనమే అన్నాం కదా! రకరకాల పేరుతో లిక్కర్ అని అన్నారు, అది అన్నారు. ఖచ్చితంగా అది వెంటాడుతుంటుంది కదా! కాదనలేం కదా! హ్మ్. ఆ అవినీతి ఒక్కసారి ముద్రపడ్డ తర్వాత దాన్ని పచ్చబొట్టు లాంటిదే దాన్ని. మళ్ళా ఒకసారి పచ్చబొట్టు పొడిపించుకున్న తర్వాత నువ్వెంత తుడి చేసే ప్రయత్నం చేసినా అది పోదు. హ్మ్.